హలో ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? ఏంటి జాకెట్ ఇవన్నీ ఇలా అనుకుంటున్నారా? బయట చాలా చల్లగా ఉంది. సో అంటే మనం బయటికి వెళ్తున్నాం. ఈరోజు యాక్చువల్గా మా బోండం గడికి కొంచెం స్నానం చేయించాలి, కొంచెం ఫుడ్ పెట్టాలి. బోండం అంటే ఎవరో అనుకుంటున్నారా? మా కారు అండి. మా కారుకి నేను పెట్టుకున్న ముద్దు పేరు బోండం, ఎందుకంటే బుజ్జిగా ముద్దుగా ఉంటుంది. సో లెట్స్ గో, వెళ్దాం పదండి. చూసారా మా బోండంగాడు ఎంత మట్టి పట్టేస్తున్నాడో. సో ఈరోజు వీడిని స్నానం చేయించాలి అండ్ ఫుడ్ కూడా పెట్టాలి. పాపం ఆకలితో అలమటిస్తున్నాడు మా వాడు. చూడండి, అక్కడికి వెళ్ళేలోపు అక్కడ కార్నర్లో చూడండి ఒక డాగ్ని తీసుకెళ్తుంది. వీళ్ళ ఓపికలు తగలయ్యా. ఈ చలిలో మనం బయటికి రావడానికి చాలా చల్లగా ఉందిరా బాబు అంటే వీళ్ళు డాగ్ని వేసుకొని భలే తిరుగుతారండి. అసలు వీళ్ళ ఓపిక నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో మీరు ఈ సైడ్ చూస్తున్నారు కదా, అంతా కొంచెం స్నో ఉంది. యాక్చువల్గా మొన్న ఒక డే స్నో పడింది, బట్ చాలా తక్కువ ఉంది, అందుకే నేను వీడియో తీయలేదు. నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం కంటిన్యూస్గా ఎక్కువగా పడితే అప్పుడు నేను వీడియోలు తీసి పెడతాను. మీరు ఇంకా చూస్తున్నట్టయితే కనుక అక్కడ లైట్స్ అవన్నీ కనబడతాయి. ఎందుకు అంటే అందరు హౌసెస్కి బాగా డెకరేట్ చేసుకుంటారు. క్రిస్మస్ వస్తుంది. గ్యాస్ స్టేషన్కి వచ్చేసామండి. ఇండియాలో పెట్రోల్ అంటారు, ఇక్కడ గ్యాస్ స్టేషన్ అంటారు. ప్రజెంట్ ప్రైస్ అయితే $1.3 ఉంది. సో ఇది సెల్ఫ్ సర్వీస్ గ్యాస్ స్టేషన్. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది. సో ఏముందండి, కార్డు పెట్టడం, గీకడం, ఎంత కావాలో అక్కడ టైప్ చేయడం, దెన్ అంతే. ఇంకా మన బోనంగడి తెగ తాగేస్తున్నాడు గడగడమని. కార్ వాష్ ఎలాగూ అవ్వలేదు, బికాస్ దెర్ ఇస్ అ బిగ్ లైన్ ఇన్ కార్ వాష్. సో మనం ఈ ట్రిప్లో మన కార్ వాష్ని స్కిప్ చేస్తున్నాం. సో అందుకనే మరి నేను వేరే స్టోర్కి వెళ్తున్నాను. సో అది కూడా మీకు చూపిస్తాను. దాని పేరు వచ్చి డోల్రామా. సో యాక్చువల్గా టుడే నేను విండో షాపింగ్కి వెళ్తున్నాను. విండో షాపింగ్ అంటే తెలుసండి, జస్ట్ విండోలోంచి చూడడమే, అంటే అన్ని ఐటమ్స్ చూసి షాపింగ్ చేయకుండా వచ్చేయడమే. అలా అనుకొని ఈ షాప్లో వెళ్తాము, కానీ ఎప్పుడూ ఏది కొనకుండా రాము, బికాజ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. సో ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ మన హెయిర్ క్లిప్ నుంచి మనం వేసుకునే చెప్పుల వరకు అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఈ షాప్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది అప్ టు $5, అంటే మన ఇండియన్ కరెన్సీలో 300 రూపీస్ అనమాట. సో ఎనీ ఐటమ్, ఏ ఐటమ్ చూసుకున్నా కానీ మనకి ఆ 300 ఆర్ 300 లోపు, అంటే $5 ఆర్ $5 బిలో మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇది లాస్ట్ ఇయర్ వరకు $4 మ్యాక్సిమం ఉండేది, ఇప్పుడు $5 వచ్చింది. $5 ఐటమ్స్ కూడా చూస్తున్నాము. సో ఇంకెందుకు లేటు, పదండి చూసేద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. సో ఇందులో ఎవ్రీ వీక్ ఐటమ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎవ్రీ వీక్ కొత్త ఐటమ్స్ చూస్తాం. ఈ సెక్షన్ చూస్తే కనుక ఇదంతా కిచెన్ యూటెన్సిల్స్ సెక్షన్. ఇట్ సైడ్ అంతా కిచెన్ యూటెన్సిల్స్ లైక్ స్పూన్స్, నైఫ్, సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇన్ ద కిచెన్ వీ యూజ్ ఇన్ కిచెన్. సో ఇక్కడ స్పూన్స్ కనుక చూస్తే 2 స్పూన్స్ $1.25, అంటే ఆల్మోస్ట్ $1 అంటే 60 రూపీస్. సో మీరే కౌంట్ చేసుకోండి. అండ్ దెన్ ఈవెన్ స్టీల్ బౌల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది, అంటే రీజనబుల్ ప్రైస్, మరీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అని కాదు, రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి. ఈవెన్ ఫిల్టర్స్ మీరు ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే కనుక ఫాయిల్ కంటైనర్స్ ఉంటాయి. ఇవి చూసినప్పుడల్లా నాకు లైక్ ఏం గుర్తొస్తుందంటే, మన ఇండియాలో అనుకోండి, మన ఇంట్లో పెద్ద పెద్ద బౌల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనకి అంత అవైలబుల్ ఉండదు కదా పెద్ద పెద్దవి. సో ఈ ఫాయిల్ కంటైనర్స్లోనే ఎవరైనా వచ్చినా కానీ, ఒక 4-5 మెంబర్స్ వచ్చినా కానీ బిర్యానీ అవి చేస్తుంటాం ఓవెన్లో. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద పెద్ద బౌల్స్, పెద్ద పెద్ద ప్యాన్స్ యూజ్ చేయకుండా. సో ఇంకా మీరు చూస్తే కనుక ఇవన్నీ
ఇప్పుడు సెకండ్ సెక్షన్కి వచ్చామండి. సెకండ్ సెక్షన్లో అంతా గ్లాస్ ఐటమ్స్, అంటే ఈవెన్ వాటర్ గ్లాసెస్, కప్స్ అండ్ ఆర్గనైజర్స్, ఎస్పెషల్లీ డిఫరెంట్ సైజెస్లో ఆర్గనైజర్స్ అవి ఉంటాయి, ఇక్కడ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ప్రతిదానికి మనం ఆర్గనైజర్స్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కదా, అండ్ స్పేస్ కూడా కొంచెం కవర్ అవుతుంది. సో ఈ సెక్షన్ అంతా ఇంకా గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. లైక్ ఈవెన్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, ప్లేట్స్ కూడా ఉంటాయి. ఈవెన్ మేము బౌల్స్ కానీ, సో ఇంట్లో యూజ్ చేసేవి ఎక్కువగా ఇవే ఉంటాయి. పిల్లలకు కూడా డిఫరెంట్ సైజెస్లో, ఇదేదో నేను కూడా చాలా రోజులు అయిందండి డాలరమాకి వచ్చి. సో ఇది నేను చూస్తుంది కొత్త ఐటెంలా ఉంది. ఇదైతే ఈ బౌల్ బాగుంది. ఈవెన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ బాగానే ఉంటుందండి. క్వాలిటీ బ్రేక్ అయిపోవడం త్వరగా అలా ఏం ఉండదు, బాగానే ఉంటుంది. సో ఇంట్లో క్యాజువల్గా యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి ఈ ఐటమ్స్ అన్నీ. సో దీని ప్రైస్ వచ్చి లెట్ మీ సీ 3.50. 3.50 అంటే ఇది ఆల్మోస్ట్ 200 అలా ఉంటుంది. లైక్ ఇంకా ట్రేస్ కానీ ఈవెన్
ఇక్కడ చూసారా వాటర్ బాటిల్స్ అవి డిఫరెంట్గా ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్ చూడగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. సో నేను దీని గురించి వేరేగా ఒక షార్ట్ చేసి ఒక స్మాల్ వీడియో చేసి పెడుతున్నాను, నేను రేపు పోస్ట్ చేస్తాను. ఏం గుర్తొచ్చింది అసలు ఏంటి దీని స్టోరీ ఏంటి అనేది. ఓకే, మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది థర్డ్ సెక్షన్లోకి వచ్చాం. ఇదంతా డెకరేటివ్ ఐటమ్స్. లెఫ్ట్ సైడ్ చూస్తే ఇవన్నీ క్రిస్మస్ రిలేటెడ్ డెకరేటివ్ ఐటమ్స్. బికాస్ ఇక్కడ సీజనల్ వైజ్ ఏ ఫెస్టివల్ దగ్గరలో ఉంటే ఆ ఫెస్టివల్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ పెడతారు. రైట్ సైడ్ వచ్చి అన్నీ టేబుల్ క్లాత్స్ అండ్ ఈవెన్ డైనింగ్ రిలేటెడ్ డైనింగ్ టేబుల్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి రైట్ సైడ్. సో చూసారా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ. ఈవెన్ క్రిస్మస్ ట్రీస్ కూడా పెడతాడు. మేబీ ఇంకా కొంచెం ముందుకి ఉండుంటాయి. ఈ రైట్ సైడ్ ఏమో ఈవెన్ ఏమైనా బల్బ్స్, లైట్ సెట్టింగ్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా స్టార్. సో ఆల్మోస్ట్ ఆ ఫెస్టివల్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఈ రైట్ సైడ్ వచ్చి అగైన్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ వైర్స్ కానీ ఏమైనా ఈ లైట్స్ డెకరేషన్కి వైర్స్ యూజ్ అవుతాయి కదండి, అవన్నీ కూడా ఉంటాయి. క్రిస్మస్ ట్రీస్ చాలా బాగున్నాయి కదా, విత్ లైట్తో ఉన్నాయి ఇవన్నీ, చిన్న చిన్న లైట్స్తో. యా, బ్యూటిఫుల్. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. అన్ని డిజైన్తో థీమ్ పార్టీస్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉండే ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక క్యాప్స్, క్రిస్మస్ క్యాప్స్ అండ్
అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గిఫ్ట్ ప్యాక్స్ చేసుకోవడానికి, గిఫ్ట్ బాక్సెస్ గిఫ్ట్ పెట్టి ఇవ్వడానికి. సో ఇక్కడ యూజువల్గా ఈ వీళ్ళు చేసుకునే ఫెస్టివల్స్లో అలా గిఫ్ట్స్ ఒకరింటికి ఒకళ్ళు వెళ్ళి ఇచ్చుకోవడం అనేది. మనం ఇప్పుడు 5th సెక్షన్లోకి వచ్చేసాం. ఇందులో ఏంటంటే చెప్పాను కదా ఇందాక హెయిర్ క్లిప్స్ దొరుకుతాయని. సో ఫర్ కిడ్స్ అండ్ మాకు కూడా హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఈవెన్ కోమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా దొరుకుతాయి. చూసారు కదా ఈ హెయిర్ బ్యాండ్స్, మా అమ్మాయికి ఎన్ని కొన్నా అలా పోతూనే ఉంటాయి, మళ్ళీ కొంటూనే ఉంటాం. అది $2 అండి. సో ఇందులో 40 పీసెస్ వస్తాయి. $2 అంటే 120 రూపీస్ ఇన్ ఇండియా. సో 120 రూపీస్కి అవి 40 పీసెస్ వస్తాయి. ఇంకా మీరు చూస్తున్నారు కదా కోమ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అంతా వింటర్, ఇప్పుడు ప్రజెంట్ వింటర్ సీజన్ కాబట్టి వింటర్ రిలేటెడ్ ఐటమ్స్, సాక్స్, ఈవెన్ వింటర్ షూస్ కానీ వింటర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్. ఈవెన్ క్యాప్స్ కానీ, రైట్ సైడ్ ఈవెన్ నెయిల్ పాలిష్, కాస్మెటిక్స్ అన్నీ రైట్ సైడ్ ఉంటాయి. మేకప్ రిలేటెడ్ ఇవి మనకు పెద్దగా అలవాట్లేదు. లెఫ్ట్ సైడ్ చూస్తుంటే షూ ఉన్నాయి. ఇంకా బాగున్నాయి కదా, చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఇవి నా దగ్గర ఆల్రెడీ ఒక పేరు ఉంది. ఈవెన్ మా పాపకు కూడా ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి, ఇంట్లో వేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ దెన్ ఈవెన్ టీ షర్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వెళ్తున్నామండి. నెక్స్ట్ సెక్షన్లో మీరు చూస్తే కనుక ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్. సో డెకరేటివ్ ఐటమ్స్ ఈవెన్ మేము రీసెంట్గా జరిగిన శ్రావణ శుక్రవారం కానీ, వినాయక చవితి కానీ వీటన్నిటికీ బ్యాక్ డ్రాప్స్ అని, సో ఏమైనా కుందన్స్ కానీ, సో ఎనీథింగ్ వీటితోనే చేస్తుంటాం డెకరేటివ్ ఐటమ్స్. ఈవెన్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా మేము ఇక్కడే కొంటుంటాం. ఇక్కడే కొంచెం రీజనబుల్ ప్రైస్. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగుంటాయండి. డిఫరెంట్ షేప్స్లో కానీ డిఫరెంట్ సైజెస్లోని అన్నీ ఉంటాయి. సో $4 $5కి మనకి ఫోటో ఫ్రేమ్స్ అవి దొరుకుతాయి.
See the candles, birthday candles, birthday decorative items. ఇవి బాగున్నాయి కదండి, చిన్న చిన్నగా బుజ్జి బుజ్జి గ్లాసులు, పార్టీ గ్లాసెస్, డ్రింక్స్. ఇంకా ఈ ఈ ఈ బొమ్మలు బాగున్నాయండి. మా అమ్మాయి అది చూసిందంటే సో ఈరోజు డోల్రమాని కవర్ చేసాం. నెక్స్ట్ టైం ఇంకో ఇన్ఫర్మేషన్తో ఇంకో ప్లేస్ చూపిస్తాను. బట్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, సో ఆ బాటిల్ గురించి ఒక షార్ట్ అయితే చేస్తున్నాను, ఒక చిన్న వీడియో, స్మాల్ వీడియో చేస్తున్నాను, షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, అది రేపు పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. In India?